భాస్కర్ రెడ్డి శ్రీ శక్తి చాముండేశ్వరి దేవాలయ ధర్మకర్తని. ఈ యొక్క దేవాలయం విశిష్టత మొట్టమొదటి 40 సంవత్సరాల క్రితం ఒక చిన్న పుట్టలాగా ఉండేది. ఆ పుట్ట దినదినాభివృద్ధిగా పెరిగి పెద్దది ఎత్తుంటే అందులో ఒక నాగుపాము ఉండేది. ఆ పుట్టను పూజించుకుంటూ ఉండేవాళ్ళం ఈ తిరుపతి రూరల్ మండలము గ్రామస్తులందరూ కూడా. అది దినదినాభివృద్ధి పుట్ట పెరుగుతూ వచ్చేటప్పటికి ఒకరోజు మా మిత్రుడు ఒక అతనికి అమ్మవారి కళ్ళలోకి వచ్చి దేవాలయం నిర్మించాలని చెప్పడంతో ఆ రోజు అతను నాకు ఉదయాన్నే వచ్చి చెప్పి మేము అందరం మాట్లాడుకొని మా మైసూరు నుంచి అమ్మవారిని స్టాచ్యూ తయారు చేయించి తీసుకొచ్చి అమ్మవారిని పెట్టడం జరిగింది. సుమారు 40 సంవత్సరాలు అవుతా ఉంది అమ్మవారిని ఇక్కడ నిర్మించి. ఆ రోజు నుంచి కూడా మొట్టమొదట అమ్మవారికి తడికలతో అంటే బంజారాకి తడికలతో నిర్మించాము. ఆ తర్వాత పూరి గుడిసెలాగా నిర్మించి తర్వాత రేకుల షెడ్ వేయించాం. తర్వాత పక్కా బిల్డింగ్ కట్టించిన తర్వాత మొట్టమొదట 2006లో అమ్మవారికి మహాకుంభాభిషేకము కంచిపీఠాధిపతుల చేతుల మీదుగా జరిపించడం జరిగింది. తర్వాత 2018లో కొత్తాలం పీఠాధిపతి మన సిద్ధేశ్వరానంద స్వామి వారి చేతుల మీదుగా కుంభాభిషేకం జరిపించడం జరిగింది. ఆ విధంగా మేము ఒక ట్రస్ట్గా ఏర్పాటు చేసుకొని భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఈ దేవాలయాన్ని ఇంత డెవలప్ చేయడం జరిగింది. మాకు ఇక్కడ భక్తులందరూ కూడా చుట్టుపక్కల విలేజ్లు అయితేనేమి తిరుపతే కాకుండా పరిసర ప్రాంతాల నుంచి కూడా చాలా వరకు భక్తులు వచ్చేవారు. విరాళాలు కూడా ఇస్తూ మాకు చాలా సహకరిస్తూ ఈ విధంగా ప్రతి సంవత్సరం అమ్మవారికి దసరా సందర్భంలో నవరాత్రోత్సవాలు 9 రోజులు చాలా గ్రాండ్గా జరిపించేవాళ్ళము. ఈసారి కూడా 34వ శరన్నవరాత్రులుగా మొట్టమొదటి రోజున అమ్మవారికి బాల త్రిపుర సుందరి దేవి అలంకారంలో తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా 2వ రోజున లక్ష్మీదేవి అలంకారము, 3వ రోజున గాయత్రీదేవి అలంకారము, 4వ రోజున అన్నపూర్ణాదేవి అలంకారము, 5వ రోజున మహేశ్వరీదేవి అలంకారము, 6న దుర్గాదేవి అలంకారము, 7న సరస్వతీదేవి అలంకారము, 8 లలితా త్రిపుర సుందరి దేవి అలంకారము, 9 శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారము, 10 లాస్ట్ దసరా రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారు ఈ సంవత్సరం 10 రోజులు రావడం జరిగింది. ఈ యొక్క 10 రోజులు కూడా అమ్మవారికి ఎంతో వైభవంగా ప్రత్యేక అభిషేకాలు, అలంకారములు, హోమము, మధ్యాహ్నం 12 గంటలకి అన్నదాన కార్యక్రమము ఈ విధంగా నిర్వహిస్తూ చాలా విశేషంగా జరుగుతున్నాయి ఈ యొక్క కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలలో మాకు భక్తులందరూ కూడా బాగా మంచిగా సహకరిస్తూ అన్ని విధాలుగా అమ్మవారికి తోడ్పాటుగా ఉంటున్నారు. అమ్మవారిని అందరినీ కూడా చల్లగా చూడాలని చెప్పి కోరుకుంటున్నాం.